హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది కదా! సో, అసలు యూట్యూబ్ వాళ్ళు చెప్పే రీయూజ్డ్ ఏంటి అనే దాని గురించి అయితే షేర్ చేయబోతున్నాను. రీయూజ్డ్ గురించి నేను ఎవరు చేయనన్ని వీడియోస్ చేశానండి తెలుగులో. అంటే నేను ఎప్పుడైతే ఇదిగా ఫీల్ అవుతానో లైక్ ఒకటే రోజు చాలామంది వచ్చేస్తారు రీయూజ్డ్ వచ్చిందనేసి. ఆ టైంలో వాళ్ళ ఛానల్స్ చూసినప్పుడు నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు వీడియో చేసేస్తాననమాట. అలా చేసిన వీడియోసే బోలెడన్నున్నాయి. అందుకే మీరు అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని చెప్పేది అందుకే. కేర్‌ఫుల్‌గా ఉండండి అనేసి. సో, అసలు ఇప్పుడు మనకి యూట్యూబ్ వాళ్ళు చెప్పేది ఏంటి అనేదైతే చెప్తాను. ఇది మీకు రీయూజ్డ్ వచ్చిన వాళ్ళు చూసుకోవచ్చు. అక్కడ డూస్, డోంట్స్‌లో ఉంటది. నేను ఇది వేరే వాళ్ళని స్క్రీన్‌షాట్ అడిగి అక్కడ ఏముందనేది ఆహ్, చూసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాననమాట ఇప్పుడు. అక్కడ డూస్, డోంట్స్ మనకి క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. ఏది మానిటైజేషన్‌కి ఎలిజిబుల్, ఏది మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ కాదు అనేదైతే మెన్షన్ చేస్తారనమాట. ఫస్ట్ థింగ్ యూట్యూబ్ వాళ్ళు మానిటైజేషన్ ఇవ్వాలి వీడియోస్‌కి అంటే ఇప్పుడు ఒరిజినల్ వీడియోకిను మన వీడియోకి క్లియర్ డిఫరెన్స్ ఉండాలి. డిఫరెన్స్ ఉంటేనే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటే ఇవ్వరు రీయూజ్డే. డిఫరెన్స్ ఉంటేనే మానిటైజేషన్ ఇస్తారు. అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అసల. ఫస్ట్ మనం చేయకూడనివి చూద్దాము. తర్వాత చెయ్యొచ్చు అనేవి చూద్దాము. ఏది చేయకూడదు అనేది ముందు చూద్దాము. సో, ఏంటంటే ఫస్ట్ థింగ్ వేరే లైక్ వేరే యాప్స్‌లో ఉంటాయి కదా! వేరే వాళ్ళ వీడియోస్ అన్నీ కలిపి కొలేజ్ లాగా పెట్టి క్లబ్ చేసి పెట్టేయడం. కంపైలేషన్ ఆఫ్ వీడియోస్ అంటాం అనమాట. షార్ట్స్ అట్లాంటివన్నీ పెట్టేసి లాంగ్ వీడియోస్‌లో పెట్టేస్తా ఉంటారు. ఆ టైప్ ఆఫ్ వీడియోస్‌కి అసలు మానిటైజేషనే లేదు. మీ వీడియోస్ మీరు పెట్టుకోవచ్చు. బట్ వేరే వాళ్ళ వీడియోస్ అనేది అసలు పెట్టకూడదు. మీకు పర్మిషన్ ఉన్నా సరే పెట్టకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే షోస్ ఉంటాయి కదా! రియాలిటీ షోస్ కానీ లేదా మూవీస్ కానీ వాటిల్లోంచి క్లిప్స్ తీసుకుని పెట్టేస్తూ ఉంటారు. షార్ట్స్‌లో అవనివ్వండి, లాంగ్ వీడియోస్‌లో అవనివ్వండి, ఏమాత్రం చేంజ్ ఉండదు. డైరెక్ట్ అలా పెట్టేస్తారు అంతే. సో, అవేమీ పెట్టకూడదు. వాటికి కూడా మానిటైజేషన్ అయితే లేదు. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. ఆ షోలో క్లిప్స్ పెడుతున్నారు, ఈ షోలో క్లిప్స్ పెడుతున్నారు. వాళ్ళకి ఎలా మానిటైజేషన్ అవుతుందంటారు. వాళ్ళకి మానిటైజేషన్ అయ్యిందని మీకు తెలీదు. ఇన్‌కేస్ అయినా సరే పోతుందంతే. అవి ఏవి యూజ్ చేయకూడదు. మన ఓన్ వీడియో కాని వీడియో మీరు యూట్యూబ్‌లో పెట్టి ఒక్క రూపాయి కూడా సంపాదించలేరు అది. అండ్ సాంగ్స్. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే సాంగ్స్ వాళ్ళు చెప్పేదేంటంటే కలెక్షన్ ఆఫ్ సాంగ్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఆర్టిస్ట్స్. అంటే డిఫరెంట్ ఆర్టిస్ట్ నుంచి మీరు సాంగ్స్ కలెక్ట్ చేసి వాటిని కొలేజ్ లాగా పెట్టడం కానీ లేదా డైరెక్ట్ సాంగే యూజ్ చేయడం కానీ ఏవి పెట్టకూడదు. ఈవెన్ మీకు పర్మిషన్ ఉన్నా సరే పెట్టకూడదు. అది రీయూజ్డే అవుతుంది. ఓన్లీ ఆ క్రియేట్ చేసిన క్రియేటర్కి మాత్రమే రైట్ ఉంటుంది అనమాట యూట్యూబ్లో పెడతానికి. అది చెప్తుంది యూట్యూబ్. అలాగే ఇప్పుడు ఒక కంటెంట్ ఉంది. ఆ టైప్ ఆఫ్ కంటెంట్‌ని పదే పదే ఇప్పుడు సెలబ్రిటీ వీడియోస్ ఉంటాయి. వాళ్ళు ట్విట్టర్‌లో పోస్ట్ చేసినవో, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినవో ఏయో ఒకటి. ఆ వీడియోస్ తీసుకొని చాలామంది వీడియోస్‌లు చేస్తూ ఉంటారు. బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ ఓవర్ ఇచ్చైనా సరే అట్లాగా. ఆ వీడియోస్ కూడా అలా యూజ్ చేయకూడదు. అంటే రిపీటెడ్‌గా పెట్టినట్టు కదా! ఒకటే కంటెంట్‌ని రిపీటెడ్‌గా పెట్టినట్టు. అది వాయిస్ ఓవర్ ఇచ్చి కూడా పెట్టకూడదండి అవి. అది ఈ మధ్య ఎక్కువైపోయింది బాగా. చాలా ఛానల్స్ ఎక్కువైపోయాయి. అదే చెప్తున్నాను కదా! మనం చేసే మిస్టేక్సే యూట్యూబ్ రూల్స్ అవుతున్నాయి. సో, అన్నీ పెట్టకూడదు. మన ఓన్‌గా షూట్ చేసిన వీడియోస్ మాత్రమే పెట్టాలి. అండ్ వేరే వాళ్ళ కంటెంట్‌ని ప్రమోట్ చేయడం. ప్రమోట్ చేయడం కూడా తప్పేనా అని అనుకోవద్దు మీరు. ఇక్కడ ప్రమోషన్ అంటే వేరే రకంగా ప్రమోషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక ఫేమస్ పర్సనాలిటీ ఒకళ్ళున్నారండి మన తెలుగులో. అతని వీడియోస్ చాలా ఉన్నాయన్నమాట. పెద్దాయన. అయితే అతని దగ్గర పనిచేసే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. ఇద్దరు కలిసి అతన్ని పర్మిషన్ అడిగి ఆ వీడియోస్ ఎవరైతే రికార్డ్ చేశారో వాళ్ళ దగ్గర కూడా పర్మిషన్ తీసుకుని వీళ్ళు కూడా వీడియోస్ పెట్టుకున్నారు. సో, ఇక్కడేంటి వాళ్ళ నుంచి క్లెయిమ్స్ రావు వీళ్ళకి. క్లెయిమ్స్ రావు. ఏముంది మానిటైజేషన్ అయితే చాలనుకున్నారనమాట. అయితే వచ్చి నన్ను అడిగారు, "ఇట్లా యూజ్ చేయొచ్చా? పలానా వాళ్ళ వీడియోస్ ఆయన మాకు బాగా తెలుసు. ఆయన పర్మిషన్ తీసుకున్నాము. ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. పెట్టుకోమన్నారు వీడియోస్" అనేసి చెప్పారు. అయితే నేను చెప్పా, "పెట్టకూడదండి. అవి ఎప్పటికైనా రీయూజ్డ్ వస్తది" అనేసి చెప్పాను. సరే ఎవరైతే అడిగారో వాళ్ళు వినలేదనమాట. వినకుండా ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్‌కి మానిటైజేషన్ అయ్యింది. సేమ్ వీడియోసే పెడుతున్నారు ఇద్దరు. వాళ్ళ ఫ్రెండ్‌కి మానిటైజేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇతను కూడా సేమ్ అదే కంటిన్యూ చేశారు. మానిటైజేషన్‌కి అప్లై చేసినప్పుడు రీయూజ్డ్ అని వచ్చింది. సరే అప్పుడు అర్థమైంది. ఇంకా ఆళ్ళ ఫ్రెండ్‌కి అయింది కదా మరి. ఆల్రెడీ వేరే ఛానెల్‌లో ఉన్నాయి కదా ఆ వీడియోస్. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్‌కి కూడా రీయూజ్డ్ అనేసి వచ్చిందనమాట. సో, అప్పుడు అర్థమైంది వాళ్ళకి. అంటే ఇక్కడ ఏంటి మనకి యూజ్ చేసుకునే పర్మిషన్ ఉన్నా సరే మనం యూజ్ చేయకూడదు. అది మ్యూజిక్ అవ్వనివ్వండి, వీడియోస్ అవ్వనివ్వండి, ఏదైనా సరే. మనకి పర్మిషన్ ఉన్నా సరే యూజ్ చేయకూడదు అవి. అది. అండ్ ఇంకోటి
ఇప్పుడు మనం ఏదన్నా ఒక టాపిక్ గురించి మనం తీసుకున్నాము, నెట్ నుంచే తీసుకుని దానికి ఏమాత్రం చేంజెస్ లేకుండా డైరెక్ట్గా పెట్టకూడదు. ఇప్పుడు అందుకే మనకి స్టోరీస్ ఛానల్స్కి, మోటివేషనల్ ఛానల్స్కి, అంటే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇచ్చే ఛానల్స్కి అందుకే రీయూజ్డ్ అని వచ్చేది. అంటే మనమే ఓన్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాం అనేసి వాళ్ళకి ప్రూఫ్ కావాలన్నమాట. ఏఐ వాయిస్ ఇవన్నీ వచ్చేసాయి కదా ఇప్పుడు. సో అందుకే వాళ్ళు అసలు అపీల్ వీడియో పెట్టింది అందుకే. అండ్ అపీల్స్ చేస్తే సక్సెస్ అవుతున్నాయి. అంటే అక్కడ ఏంటి, మనం టాపిక్ కాపీ చేసినా సరే, కంటెంట్ కాపీ చేసినా సరే, మనం ఓన్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాం. సో అది కావాలన్నమాట అక్కడ. అలా ఉంటే ప్రాబ్లం ఏం లేదు. అలా డైరెక్ట్గా ఎక్కువ అంతా తీసేసుకుని ఊరికే జస్ట్ అలా పెట్టేసి మ్యూజిక్ పెట్టేసి వదిలేయకూడదు అనేసి అర్థం అన్నమాట. అది ఎవరైనా చేయగలిగే పనే కదా. ఎవరైనా అవి కాపీ చేసుకోవచ్చు, మ్యూజిక్ పెట్టి ఎవరైనా చేయొచ్చు కదా. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే, ఇది కొత్తగా యాడ్ చేశారండి. నేను దీని గురించి ప్రత్యేకంగా వీడియో కూడా చేశాను, ఒక ఫుల్ వీడియో. మీరు చూసే ఉండొచ్చు, లేదంటే చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో అది. కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తున్నాను చూడండి. అదేంటంటే ఓన్లీ మనం జస్ట్ వ్యూస్ కోసమే వీడియోస్ పెట్టకూడదు. ఓన్లీ వ్యూస్ కోసం అంటే ఇప్పుడు ఏం మ్యాటర్ ఏం ఉండదు. ఆ వీడియో చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఏం మ్యాటర్ ఉండదు వీడియోలో. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ఆబ్జెక్ట్ ఉందనుకోండి, దీన్ని జస్ట్ వీడియో తీస్తూ మ్యూజిక్ ఇస్తారు. అక్కడ మీనింగ్లెస్ కంటెంట్ అది. ఈవెన్ ఫుడ్ అయినా సరే, ఏదైనా సరే ఆల్రెడీ రెడీ అయిపోయిన దాన్ని మన ఊరికే జస్ట్ అలా వీడియో తీసి మ్యూజిక్ ఇవ్వకూడదు. అది వాల్యూలెస్ కంటెంట్ అనమాట. వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ఆబ్జెక్టే ఉంది, దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు క్లియర్గా. ఇది ఎక్కడ కొన్నారు, లేదా ఎట్లా తయారు చేశారు, ఏంటి అలా చెప్పొచ్చు మనం. అలా ఏం లేకుండా జస్ట్ మ్యూజిక్ పెడితే మీనింగ్లెస్ కంటెంట్ అవుతుంది అనమాట ఇది. అంటే వ్యూస్ కోసం మనం పెట్టే వీడియోస్ అవన్నీ, జస్ట్ వ్యూస్ కోసం పెట్టే వీడియోస్ అనమాట ఇవన్నీ. సో అలాంటి వాటికి మానిటైజేషన్ లేదు అనేసి అయితే చెప్తుంది. ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చాలామంది ఛానల్స్లో ఉంటున్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు చాగంటి గారి వాయిస్, ఎవరైనా ఇట్లాంటి పెద్దవాళ్ళ వాయిస్లు ఉంటాయి కదా, వాళ్ళు ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, దాని రిలేటెడ్ వీడియో తీసేసి పెట్టేస్తున్నారు. ఏం ఉపయోగం దానివల్ల? అలాంటి ఎక్కువైపోయినాయి అని చెప్పేసి ఈ అప్డేట్ వచ్చిందండి యాక్చువల్గా. సో అలా పెట్టకూడదు, వాల్యూలెస్. నేను మొదటి నుంచి చెప్తున్నా, మనం ఏదన్నా వీడియో చేసామంటే జనాలకు ఉపయోగపడాలి అది. అలా చెయ్యండి. మీకు అలాంటి వీడియోస్కి వ్యూస్ వస్తాయి, వాళ్ళకి ఉపయోగపడినా పడకపోయినా చూస్తారు అంతే. కానీ యూట్యూబ్ ఉంది కదా మనకి, ఇక్కడికి అన్ని అడ్డుకట్టలు వేయడానికి. సో మనం జనాలకి యూజ్ అయ్యే వీడియోస్ మాత్రమే చెయ్యాలి అది. అండ్ ఇంకోటి రియాక్షన్ వీడియోస్. ఈ మధ్య కొత్తగా మనకి ఇది ఒకటి వచ్చింది కదా, స్క్రీన్ అనేసి. రియాక్షన్ వీడియోస్ ఏమాత్రం కామెంటరీ లేకుండా చేయకూడదు అనేది రూల్ అనమాట. ఈ రియాక్షన్ వీడియోస్ స్క్రీన్ పేరుతో బీభత్సంగా వాడేస్తున్నారు అసలు వేరే వాళ్ళ వీడియోస్. అసలు అది చేయాల్సిన పద్ధతి వేరు, వీళ్ళు చేసే పద్ధతి వేరు అనమాట. అదేంటంటే ఆ వీడియో ఇప్పుడు మన గ్రీన్ స్క్రీన్ ఎందుకు అసలు వచ్చింది? గ్రీన్ స్క్రీన్ అంటే మనం మామూలుగా ఇప్పుడు ఒక వీడియోకి రియాక్ట్ అవ్వాలనుకోండి, ఆ వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి, జనరల్గా మనం ఎలా షూట్ చేస్తామంటే, ఈ గ్రీన్ స్క్రీన్ లేకపోతే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో మనం గ్రీన్ స్క్రీన్ పెట్టి దాని గురించి మాటలు రికార్డ్ చేస్తాం, వాయిస్ ఓవర్ రికార్డ్ చేసి ఎడిటింగ్లో ఏం చేస్తామంటే గ్రీన్ మ్యాట్ ఉంటుంది కదా, దాన్ని తీసేసి బ్యాక్గ్రౌండ్లో ఆ వీడియో పెట్టుకుంటాం. అది అసలు లెక్కైతే ప్రాసెస్. మనం అంత కష్టపడకుండా యూట్యూబ్ ఏం చేసింది, బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ స్క్రీన్ పేరుతో మనం రియాక్ట్ అవ్వచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్లో వీడియో ప్లే అవుతూ ఉంటుంది, ఆ చుట్టూ మొత్తం మ్యూట్ చేసేసి మనం రియాక్ట్ అవ్వచ్చు దానికి. మన వాయిస్ ఓవర్ ఉండాలి అక్కడ, మనం మాట్లాడాలి దాని గురించి. అది కామెంటరీ అంటే. అలా ఉంటే మానిటైజేషన్ అవుతుంది. అది లేకుండా పెట్టకూడదు అనేసి చెప్తుంది అనమాట యూట్యూబ్ అది. అండ్ ఇంకోటి, ఇది నేను యాడ్ చేసిందండి, ఎడిట్ చేసిన రా వీడియోస్ నుంచి మీరు షార్ట్స్ ఎడిట్ చేయొద్దు. చాలామంది చేసే మిస్టేక్ ఇది. వాళ్ళకి రీయూజ్డ్ కంటెంట్ కూడా వచ్చింది, ఈవెన్ మన కుకింగ్ ఛానల్ వాళ్ళకి కూడా వచ్చింది. అదేంటంటే, మీరు ఎడిట్ చేసిన లాంగ్ వీడియో ఉంటుంది కదా, దాని నుంచి కట్ చేసి మీరు షార్ట్ పెట్టొద్దు. రా వీడియోస్ ఉంటాయి చూసారా, అంటే మీరు షూట్ చేసినప్పుడు వీడియోస్ ఉంటాయి చూసారా, వాటి నుంచి ఎడిట్ చేయండి షార్ట్ని, అది బెటర్. అండ్ రీయూజ్డ్ వచ్చిన వాళ్ళని కూడా నేను చూశానండి ఆల్రెడీ, అందుకే చెప్తున్నాను ఈ మాట. ఇక డూస్ విషయానికి వచ్చేసరికి ఏది చేయొచ్చు, ఏది చేస్తే అది కాదు. మెయిన్గా ఇక్కడ చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే, మేము సేమ్ ఇది పెడుతున్నాం, ఏది మన సేమ్ ఇంట్రో పెడతాం కదా, అదేమన్నా ప్రాబ్లమా? ఇంట్రోస్ అవుట్రోస్కి ఏ ప్రాబ్లమ్ లేదండి. ఇంట్రోస్ అవుట్రోస్ పెట్టుకోవచ్చు, దానివల్ల రీయూజ్డ్ ఏం కాదు. అండ్ ఇంకేం యూజ్ చేయొచ్చు అంటే, ఏదన్నా ఒక వీడియోకి మనం రియాక్ట్ అవ్వాలి అనుకుంటే ఆ వీడియో క్లిప్స్ యూజ్ చేయొచ్చు అనేది చెప్తుంది అనమాట. ఆ వీడియో క్లిప్స్ యూజ్ చేసి మనం రియాక్ట్ అవ్వచ్చు దానికి. అయితే
ఇక్కడ యూట్యూబ్ సైడ్ నుంచి మనకేం ప్రాబ్లం లేకపోవచ్చు, ఆ క్రియేటర్ నుంచి ప్రాబ్లమే మనకి. ఇప్పుడు అలా యూజ్ చేసినప్పుడు కాపీరైట్లో మనకు తెలిసిపోతుంది అక్కడ. ఇప్పుడు మన వీడియోస్ ఎవరైనా యూజ్ చేశారనుకోండి, కాపీరైట్లు మానిటైజేషన్ అయిన వాళ్ళకైతే కాపీరైట్లో అర్థమైపోద్ది అనమాట. సో అక్కడ నుంచి వాళ్ళు స్ట్రైక్ వేయొచ్చు. అక్కడి నుంచే కాకపోయినా ఇప్పుడు వాళ్ళు ఆ వీడియో చూసారనుకోండి, ఎలా అయినా స్ట్రైక్ వేయొచ్చు మనకి. సో మనకి యూట్యూబ్ సైడ్ నుంచి ప్రాబ్లం లేకపోయినా క్రియేటర్ సైడ్ నుంచి ప్రాబ్లం వస్తుంది అనమాట. ఆ క్లిప్స్ యూజ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. అలాగే ఇంకా ఇప్పుడు మూవీ డైలాగ్స్ ఉన్నాయనుకోండి, ఆ మూవీ డైలాగ్స్కి అంటే ఇప్పుడు మనకి స్పూఫుల్ కాదు, ప్యారడీ సాంగ్స్ ఉంటాయి చూసారా, అలాగే ప్యారడీ డైలాగ్స్ అనమాట. అలా పెట్టచ్చు, దానివల్ల మనకేం ప్రాబ్లం ఏమి ఉండదు. ఆ సీన్ మనం రీక్రియేట్ చేసి అంటే వీడియో కూడా వాళ్ళ వీడియో కాదు, మనమే క్రియేట్ చేస్తాం, అలా చేయొచ్చు. అది ఏం ప్రాబ్లం లేదు, అదేం రీయూజ్డ్ కంటెంట్ కిందకి రాదు అనేసి చెప్తుంది అనమాట యూట్యూబ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు క్రికెట్స్ జరుగుతూ ఉంటుంది కదా, మామూలు క్రికెట్ జరుగుతూ ఉంటుంది కదా, ఆ టైంలో రీప్లేస్ అనేసి చేస్తూ ఉంటారు చూసారా, అంటే అది కరెక్ట్గా తగిలిందా లేదా అవన్నీ ఉంటాయి కదా, ఆ రీప్లేస్. అలాంటి వీడియోస్ మీరు యూస్ చేయొచ్చు, కానీ కామెంటరీ ఉండాలి ఒకటి, అండ్ ఎక్కువ టైం కాదు, ఇట్లాంటివి కనిపిస్తూ చేయాలి. అంటే మీరు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నట్టు అనమాట. అలాంటి వాటికి యూస్ చేయొచ్చు, వేరే వీడియో అయినా సరే. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ అదే, ఆ క్రియేటర్కి గనక మీరు యూస్ చేయడం ఇష్టం లేకపోతే స్ట్రైక్ వేయొచ్చు గ్యారంటీగా, వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. వాళ్ళకి కాపీరైట్లో రాకపోయినా సరే మామూలుగా కూడా తెలుస్తుంది. సో అలా తెలిసినా సరే వాళ్ళు కాపీరైట్ వేసే రైట్ అయితే ఉంటుంది. సో మనకి యూట్యూబ్ నుంచి ప్రాబ్లం లేకపోయినా క్రియేటర్ నుంచి ప్రాబ్లం ఉంటుంది అనమాట. కానీ ఇవన్నీ అయితే రీయూజ్డ్ కిందకి రావు అనేసి అయితే యూట్యూబ్ చెప్తుంది. మెయిన్ ఒరిజినల్ కామెంటరీ అనేది ఉండాలి వీడియోకి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ వీడియోస్ యూజ్ చేయకూడదు అది. అలాగే ఇంకోటి ఏం చెప్తుందంటే యూట్యూబ్, వేరే వాళ్ళ వీడియో మీరు యూజ్ చేయొచ్చు, కానీ కామెంటరీ ఉండాలి అనేసి చెప్తుంది. కానీ ఇది రీయూజ్డ్ కంటెంట్ కాదు అని చెప్పినా సరే ఇలాంటి కంటెంట్కి రీయూజ్డే వస్తుందండి, గ్యారంటీ రీయూజ్డే వస్తుంది. నేను చాలాసార్లు చూశాను, చాలా ఛానల్స్ చూస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది. సో ఏంటంటే మన వాళ్ళు చేసే మిస్టేక్సే ఆ రూల్స్ పెరిగిపోతున్నాయి అనమాట అది. సో మనం వేరే వాళ్ళ వీడియో అనేది అసలు యూజ్ చేయకూడదు. ఇమేజెస్తో వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం వేరు, కానీ వీడియో మాత్రం అసలు యూజ్ చేయొద్దు. సో ఫైనల్గా యూట్యూబ్ చెప్పేది ఏంటి అంటే, మేము ఎప్పుడు అలౌ చేస్తాము రీయూజ్డ్ అంటే మీనింగ్ఫుల్గా డిఫరెన్స్ ఉంది ఒరిజినల్ వీడియోకి దీనికి అంటేనే అలౌ చేస్తాము అనేసి అయితే చెప్తుందనమాట. సో ఇవన్నీ యూట్యూబ్ వాళ్ళు చెప్పే రీయూజ్డ్ అండి, అంటే డూస్ అంటే చేయాల్సినవి ఏంటి చేయకూడనివి ఏంటి అనేసి ఇది యూట్యూబే చెప్తుంది. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి, కానీ అన్నీ మెన్షన్ చేయలేరు కదా. సో అది, సో ఇవి మాత్రమే కాదు, ఇవి మెయిన్ అనమాట, ఎక్కువ మంది చేసేవి ఇవే కాబట్టి ఇవి మెన్షన్ చేస్తుంది మనకి. అండ్ ఇంకా నేను దీని గురించి చాలా వీడియోస్ చేశానండి రీయూజ్డ్ గురించి. ఆ వీడియోస్ అన్ని డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను చూడండి, మీకు చాలా యూస్ఫుల్ వీడియోస్ అవుతాయి అవి, రీయూజ్డ్ వచ్చిన వాళ్ళకి మెయిన్గా. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.